నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళుతున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన, మనందరికీ సుపరిచితమైన రామాయణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇది మనం రోజూ వినే ఒకే ఒక్క కోణం కాదు సుమా. ఎవరెవరు ఈ కథను చెబుతున్నారు అనే దాన్ని బట్టి ఇది ఎన్ని రంగులు మారుస్తుందో, ఒక సజీవ భాండాగారంగా కాలంతో పాటు ఎలా రూపాంతరం చెందుతున్నాయి. రామాయణం అనగానే వెంటనే మనకు వాల్మీకి మహర్షి రాసిన గొప్ప గ్రంథం గుర్తుకొస్తుంది, అవునా? కాని నిజానికి ఎన్ని రకాల రామాయణాలున్నాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దీనికి సమాధానంగా ప్రముఖ పండితుడు ఏకే రామానుజన్ గారు 300 రామాయణాస్ అనే ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. అందులో ఆయనేమంటారంటే, ఏ కథ పూర్తిగా అసలైనది కాదు, అలాగని ఏదీ కేవలం అనువాదం మాత్రమే కాదు. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ. దీని అర్థం సింపుల్ అండి. ప్రతి ప్రాంతంలో వాళ్ళు చెప్పుకునే రామాయణానికి ఒక సొంత గుర్తింపు, ప్రామాణికత ఉంటాయి. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ కట్టుబాట్లు ఆ కథలో ప్రతిబింబిస్తాయి. ఒకే కథను భిన్నమైన సంస్కృతులు తమ సొంతం చేసుకున్నాయన్నమాట. ఈరోజు మన విశ్లేషణలు ఏం చూడబోతున్నామంటే, రామాయణంలో ఉన్న బహుళత్వం లేదా భిన్న కోణాలు, గిరిజన రామాయణాలు ఎలా ఉంటాయి, అందులో సీతమ్మ స్వరం ఎలా వినిపిస్తుంది, మన తెలుగు జానపద సంప్రదాయంలోని మట్టికథలు, అలాగే చివరగా రామాయణాన్ని జోడించి వస్తున్న ఆధునిక వ్యంగ్యం, ఇవన్నీ వరుసగా చూసేద్దాం. మొదటిగా రామాయణ బహుళత్వం అంటే దానికున్న విభిన్న రూపాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక భలే ఆసక్తికరమైన విషయముందండి. సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణానికి మన ఊళ్లలో చెప్పుకునే జానపద రామాయణాలకు చాలా తేడా ఉంటుంది. వాల్మీకి రామాయణంలో రాముడు దైవాంశ సంభూతుడు, కఠినమైన ధర్మాన్ని పాటించే ఆదర్శప్రాయుడైన మర్యాదా పురుషోత్తముడు. కాని ప్రాంతీయ జానపద కథల విషయానికొస్తే రాముడు అచ్చం మనలాగే తప్పులు చేసే ఒక సాధారణ మనిషిగానో లేదా ఒక వేటగాడిగానో కనిపిస్తాడు. అందుకేనేమో ఈ జానపద కథలు సామాన్య ప్రజలకు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. ది క్రైటీరియన్ లాంటి అకాడమిక్ జర్నల్స్ కూడా ఈ భిన్నమైన కథల గురించి చాలా లోతుగా విశ్లేషించాయి. వాటి ప్రకారం రామాయణమంటే కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమే కాదు, అప్పటి సామాజిక పరిస్థితులు, సంస్కృతులు, సిద్ధాంతాల మధ్య జరిగిన పోరాటాలను ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. అంటే ఒక సమాజం తన ఆలోచనలను ఈ కథల ద్వారా ఎలా వ్యక్తపరిచిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో అంశం, అట్టడుగు మరియు గిరిజన వర్గాల వారు రామాయణాన్ని ఎలా తమదైన శైలిలో చెప్పుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఒక్కో వర్గం వారు రాముణ్ణి వాళ్ల సొంత మనిషిగా ఎలా మార్చుకున్నారో చూడండి. బిల్లుల కథల్లో తీసుకుంటే రాముడు అడవిలో ఉంటూ మాంసం తినే ఒక వేటగాడు. అదే గోండులు, సంతాల్ వర్గాల్లో అయితే ప్రకృతితో మమేకమైన వాళ్ల సొంత హీరో ఆయన. రవిదాసీలు, కబీర్ పంథీయులైతే అసలు కులాలు, ఆచారాలకు అతీతంగా ఉన్న ఒక నిరాకార దేవుడిగా నిర్గుణ రాముణ్ణి కొలుస్తారు. ఇక దళిత సంప్రదాయాల్లోకొస్తే అసలు రాజుల పాలనను, ముఖ్యంగా శంభూకుడి వధలాంటి ఘటనలను వాళ్లు నేరుగా ప్రశ్నిస్తారు. సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులను ప్రశ్నించడానికి వాళ్లు ఈ రామాయణాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడుకున్నారో ఇక్కడ మనం గమనించాలి. ఇక ఈ జానపద కథల్లో అయితే మనం ఎప్పట్నుంచో చూస్తున్న క్లాసిక్ హీరో విలన్ ఫార్మాట్ పూర్తిగా తలకిందులైపోతోంది. అవునండి, చాలా గిరిజన కథల్లో రావణాసురుడు ఒక విలన్ కానే కాదు, ఆయన ఒక గొప్ప పండితుడు, న్యాయం తెలిసిన రాజు, లేదా రాముడి చేతిలో అన్యాయానికి గురైన ఒక బంధువు. ఇలా రావణుడి పాత్రను చాలా సానుభూతితో, లోతుగా చూపించడం ఈ కథలకే సొంతం. సరే, ఇప్పుడు మూడో పాయింట్కి వద్దాం. అదే సీతమ్మ స్వరం. పండితుల పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, పల్లెటూరి మహిళలు ఈ కథల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన వాయిస్ని ఎలా క్రియేట్ చేసుకున్నారో చూస్తే ముచ్చటేస్తుంది. జానపద కథల్లో స్త్రీవాద భావాలు ఎంత బలంగా ఉన్నాయో ఈ పాయింట్ చాలా స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా ఈ జానపద పాటలున్నాయి చూశారో, ఇవి పల్లెటూరి మహిళల కష్టాలకు, వాళ్ల జీవితాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఉదాహరణకు భోజ్పురిలో పాడే సోహర్ అంటే పురిటి పాటల్లో పురుషాధిక్య సమాజం వల్ల వివక్షను ఎదుర్కొనే ఒక సాధారణ మహిళగా సీతమ్మను చూటిస్తారు. ఇక బెంగాలీ కథలైతే సీతమ్మకున్న స్వేచ్ఛను, ఆమె మానసిక ధైర్యాన్ని హైలైట్ చేస్తాయి. అలాగే మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా కైసికలు కథల్లో రామాయణంలో ఎవరూ పెద్దగా పట్టించుకొని ఊర్మిళ లాంటి పాత్రల మౌన వేదనను చాలా బలంగా వినిపిస్తారు. అసలు రాముడు సీతను అడవులకు పంపడాన్ని పాటల్లో సూటిగా విమర్శిస్తారు కూడా. ఇప్పుడు 4వ భాగం, మన సొంత గడ్డ, మన తెలుగు జానపద సంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం. తెలుగునాట ఆశ్రిత కులాలు అని పిలిచే వర్గాలున్నాయి.
వాళ్ళు తమ కులం పుట్టుకనో సమాజంలో వాళ్ల స్థాయిని వివరించడానికి పవిత్రంగా పాడుకునేవే ఈ కులపురాణాలు. ఇవి అరగంటో గంటో కాదండి, ఏకంగా వందల గంటల పాటు సాగుతాయి. ఈ ప్రదర్శనలు కేవలం కళలు మాత్రమే కాదు, సమాజం ఎలా ఉందో, ఆనాటి సామాజిక నిర్మాణం ఎలా ఉండేదో చెప్పే పవిత్రమైన డాక్యుమెంట్లు లాంటివి అన్నమాట. 5వ పాయింట్, మట్టి కథలు. అవేంటో చూద్దాం. ఇవి వింటే మీకు వెంటనే మన పల్లెటూరి వాతావరణం గుర్తొస్తుంది. ఒగ్గు కథ, పాండవని, బుర్రకథ, తోలుబొమ్మలాట ఇలాంటి సజీవ కళారూపాలు ఈ రామాయణాన్ని నేరుగా సామాన్య ప్రజల గుమ్మం ముందుకు తీసుకొచ్చాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రేక్షకులు కేవలం మౌనంగా కూర్చుని వినరు, వాళ్లు కూడా కళాకారులతో లీనమైపోతారు. పాత్రలు తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా, అక్కడ ధర్మమేంటి అని చురుగ్గా చర్చిస్తారు. మన కళ్ల ముందు ఆ ఇతిహాసాన్ని అద్భుతంగా బతికించే కళారూపాలు ఇవి. ఇక ఆఖరిది 6వ పాయింట్, ఆధునిక వ్యంగ్యం. యూట్యూబ్లో మీరు తూర్పు రామాయణం అనే కామెడీ స్కిట్ చూసే ఉంటారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, నేను ఎలక్షన్లో ఓడిపోయిన జెండాలా అయిపోయాను, రాముడు మాయ రావణుడు మాయ అని అంటుంది ఒక పాత్ర. వినడానికి భలే నవ్వొస్తుంది కదూ. అసలు మన పవిత్రమైన పురాణాలు ఇప్పటి ఆధునిక కాలంలో ఉన్న రాజకీయ నైరాస్యంతో ఎంత కరెక్ట్గా సెట్ అయిపోయాయో చెప్పడానికి ఇదొక సూపర్ ఎగ్జాంపుల్. ఎంత దైవికమైన కథనైనా సరే కరెంటు బిల్లులు, ఖాళీ గ్యాస్ సిలిండర్ల లాంటి సామాన్యుడి కష్టాలకు అన్వయించి ఈ అవినీతి రాజకీయ నాయకుల మీద జోకులు వేయడానికి ఎలా వాడుకుంటున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ స్కిట్లో రాముడు గ్యాస్ సిలిండర్ అయిపోయిందే అని బాధపడటం, ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్ల కోసం గొడవపడటం, వాళ్ల 14 ఏళ్ల అరణ్యవాసాన్ని ఇప్పటి 5 ఏళ్ల ఎలక్షన్ల సైకిల్తో పోల్చటం, ఇదంతా చూస్తుంటే ఈనాటి పాలిటిక్స్ మీద, మన రోజువారీ కష్టాల మీద రామాయణం ఒక పదునైన వ్యంగ్యాస్త్రంగా ఎలా మారిందో అర్థమవుతుంది కదా. ఈ విశ్లేషణను ముగించే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు ఆధునిక వాస్తవాలకు అద్దం పట్టేలా ప్రజలు వాళ్ల స్థానిక సంస్కృతులు తమ పాత కథలను ఎలా మార్చుకుంటున్నాయి? ఎందుకంటే కథలుగాని సంస్కృతిగాని ఎప్పుడూ ఒకేచోట ఆగిపోవు. అవి నీరులాంటివి, కాలానికి అనుగుణంగా మారుతూ మన జీవనశైలిలో కలిసిపోతూనే ఉంటాయి. అదే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఈ మార్పును గమనించడం నిజంగా అద్భుతమైన అనుభవం కదా. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.